I hate love. I can't love. I can't live with you. ఏంటి యష్, నువ్వు వంట చేస్తావా? హలో, మీ లేడీస్ కంటే మా జెంట్సే బాగా వంట చేస్తారు. చూపిస్తానుండు. ముందు నీ వేలికి బ్యాండేజ్ చేస్తాను. ఇదేంటి యష్ ఇవాళ కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు? నేను గిఫ్ట్గా ఇచ్చిన షర్ట్ కూడా వేసుకున్నాడు. ఏమైంది యష్కి? ఏది ఆ వేలిటివు? సారీ సింధు, సారీ. ఇంకేం టెన్షన్ లేదు, సరేనా? నేను వంట చేస్తాను, నువ్వు నా పక్కన ఉండు చాలు. లే ఇట్రా, అలాగే ఉండు. అమ్మా, గ్లాస్ పట్టు, నీళ్ళు పోస్తా. ఇప్పుడు అందరూ తినడం స్టార్ట్ చేయండి. తినమ్మా. సింధు, వేలు కట్ అయింది కదా, నువ్వు ఎలా తింటావు? నేను కలిపి పెడతానుండు. పట్టు సింధు. నాన్న నువ్వు సూపర్ నాన్న. అవును నాన్న, అమ్మని బాగా చూసుకుంటున్నావు అసలు. రేయ్, ఇంటికి దీపం ఇల్లాలే, బాగా చూసుకోవాలి మరి. అబ్బో, పట్టు సింధు. ఒరే మనవడా, ఏంట్రా నీలో సడన్ గా ఇంత మార్పు? ఏంటి విషయం? నీ పెళ్ళానికి దగ్గరుండి మరి గోరుముద్దలు తినిపిస్తున్నావే? ఇదిగో భాగ్యం, సింధుకి నువ్వు దిష్టి పెట్టుకో. మొగుడు పెళ్ళం హ్యాపీగా ఉంటే నీకు కుళ్ళు కాదు? కుళ్ళు కాదురా, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా రెండు కళ్ళు చాలడం లేదు. పట్టు సింధు. శశి త్వరగా తిను, మనం ఆడుకుందాం. అలాగే. రా శశి ఆడుకుందాం. అలాగే పద. అమ్మా సింధు, వంటగదిలో పైన గిన్నెలు తీసి పెట్టమ్మా, వాటిలో సరుకులని సర్దాలి. అలాగే భాగ్యం. భాగ్యం, సింధుకి నువ్వే పనులు చెప్పుకో. ఏమైనా ఉంటే నాకు చెప్పు, నేను వెళ్ళి చేస్తాను. అబ్బో. సింధు, ఎందుకైనా మంచిది నీ వేలికి సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ చేద్దాం. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. తర్వాత వచ్చి కిచెన్లో పనులన్నీ నేనే చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. వెళ్ళొస్తా. చూసావా సింధు, నువ్వంటే నీ మొగుడికి ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో.
ఎన్నాళ్ళని లోపల దాచుకుంటాడే, దాచుకుని ఇప్పుడు బయటికి తీశాడు. అవునమ్మా, రాత్రి యష్పై నేను అరిచాను కూడా. నీ భార్య గురించి పట్టించుకోరా అని గట్టిగా చెప్పానమ్మా. ఇప్పటికి తెలుసుకున్నాడు నీ విలువ. అందుకే అంత ప్రేమ చూపిస్తున్నాడమ్మా. యష్ నా మీద చూపించే ప్రేమంతా నిజం అనుకుని ఆనందపడిపోకండి. ఇంతకు ముందు మీలాగే నేను కూడా ఇవన్నీ చూసి ప్రేమే అని అనుకున్నాను. కానీ లాస్ట్కి మీ అబ్బాయి సింధు నువ్వే కాదు, నీ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే చేస్తాను, నీ వేలు కట్టయింది కదా అందుకే ఇవన్నీ చేశాను అంటాడు మావయ్య. ఇవన్నీ నిజమని నమ్మితే చివరికి మనమే ఫూల్స్ అవుతాం. మీరివేం పట్టించుకోకండి. మీ పేరు చెప్పండి. సుబ్బారావు అండి. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 83 మీకు ఒక ఓటీపీ వస్తుంది మొబైల్కి, అది చెప్పండి. ఓకే, ప్రాసెస్ మొత్తం అయిపోయింది. అడ్వాన్స్ కట్టేయండి. కంగ్రాట్స్ సార్, మీకు ఫ్లాట్ బుక్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఆ డీటెయిల్స్ అన్ని రేపు మీకు మెయిల్ వస్తుంది, మెయిల్ చెక్ చేసుకోండి. ఓకే సార్. ఓకే, అలాగే. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. కిరణ్ కుమార్ సార్. మధు, మనం సక్సెస్ అయ్యాం. మనం అనుకున్న దానికంటే ఫ్లాట్స్ ఎక్కువగా బుక్ అవుతున్నాయి. చూడు, పబ్లిక్ ఎలా వస్తున్నారు, హాట్ కేక్లా అమ్ముడుపోతున్నాయి. నీ ప్లాన్ సూపర్ మధు. అప్పుడే ఏమైంది తేజ? ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇంకొద్ది రోజుల్లో ఇది ఏ స్థాయికి వెళ్తుందో నువ్వే చూస్తావుగా. ఈ జనాల సొమ్ము కోట్లకి కోట్లు వచ్చి మన అకౌంట్లో పడతాయి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. మీ పేరు చెప్పండి. సార్, చిన్న రిక్వెస్ట్ సార్. అడ్వాన్స్లో ఒక 50,000 తగ్గాయి సార్. ఒక వారంలో కట్టేస్తాను సార్. మా ఆవిడ పేరు మీద ఫ్లాట్ బుక్ చేయండి సార్. 70 లక్షల ఫ్లాట్ని 50 లక్షలకే ఇస్తుంటే అడ్వాన్స్ కూడా పూర్తిగా కట్టలేని మీలాంటి వాళ్ళకి ఎందుకే ఫ్లాట్స్? బయటికి వెళ్ళండి. అలా అనకండి సార్. సొంత ఇల్లు ఉండాలనేది మా మిడిల్ క్లాస్ వాళ్ళ కల సార్. నేను కట్టలేను అనడం లేదు సార్. ఒక వారంలో కట్టేస్తాను అంటున్నా. అడ్వాన్స్ పూర్తిగా కడితేనే ఫ్లాట్ బుక్ అవుతుంది. టోటల్ అమౌంట్ తీసుకొని రండి, వెళ్ళండి. సార్, అలా అనకండి సార్, ప్లీజ్ సార్. సార్, ఉన్న డబ్బంతా తెచ్చేసాం. మా ఆయన్ని చూసైనా కనకరించండి ప్లీజ్ సార్. అరే ఏంటమ్మా మీ నసా, కుదరదంటే వినరే. సార్ 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 ప్లీజ్ సార్, అలా అనకండి సార్. సార్, అర్థం చేసుకోండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటారా? సార్ సార్, లైన్లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళండి. సార్ సార్, ఒక వారంలో కట్టేస్తాను సార్. ప్లీజ్ సార్, అడ్వాన్స్ కట్టడం చేత కాదు కానీ చేసుకోండి సార్. తీసుకెళ్ళి కాళ్ళు పట్టు. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? అనవసరంగా మా టైం వేస్ట్ చేయకో. వెళ్ళు, వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తే రా, లేదంటే దరిదాపుల్లో కనిపించద్దు. వెళ్ళి కనించే. ఏమండి, ఏమైందండి? దెబ్బలు ఏమైనా తగిలాయా? ఏమండి, ఏమండి, లేవండి. యష్ గారి కంపెనీ అంటే మాకు నమ్మకం ఉంది. ఆయన ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారని తెలియగానే మాకు ఎంతో మేలు జరుగుతుందని సంతోషపడ్డాం. మా అమ్మ యష్ గారి గురించి ఎంతో గొప్పగా మా పాలిట దైవం అని చెప్పింది. కానీ ఇక్కడ చూస్తే డబ్బు తప్ప మంచితనం లేదు. జనాల మీద రౌడీయిజం చేస్తున్నారు. ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? డబ్బు కట్టడం చేత కాదు కానీ తిరిగి రౌడీయిజం చేస్తున్నామని మమ్మల్ని అంటావా? నిన్ను కస్టమర్స్తో ఇలాగైనా బిహేవ్ చేసేది? ముందు అతనికి సారీ చెప్పు. సారీ సార్. వెళ్ళి పని చూసుకో. సారీ సార్, మా స్టాఫ్ తొందరపడ్డారు. యష్ మా మరిది గారి. మా మరిది గారు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది
మీలాంటి వాళ్ళ సొంత ఇంటి కలని నెరవేర్చడం కోసం. ఏంటండి మీ ప్రాబ్లం? యష్ గారు వాళ్ళది మా ఊరే మేడం. మా అమ్మ ఆ ఊర్లోనే ఉంటుంది. ఫ్లాట్ బుక్ చేసుకోవడం కోసం మా అమ్మ వెళ్ళి యష్ గారిని కలిస్తే అక్కడ ఆఫీస్కి వెళ్ళి అడ్వాన్స్ పే చేయమని చెప్పారంట. అందుకే వచ్చాను మేడం. అడ్వాన్స్లో ఒక 50,000 తగ్గాయి. ఒక వారంలో కడతానని చెప్తుంటే మీ వాళ్ళు వినడం లేదు మేడం. సరే 50,000 కదా, నేను అడ్జస్ట్ చేస్తాను. మీరండి. మీ దగ్గర ఉన్న అమౌంట్ ఇచ్చేయండి, మిగతా అమౌంట్ నేను కట్టేస్తాను. కిరణ్, ఈ డబ్బులు తీసుకుని వీళ్ళ పేరు మీద ఫ్లాట్ బుక్ చేయి. ఓకే మేడం, ఇటువంటి ఇదిగోండి. మీ డీటెయిల్స్ చెప్పండి. పేరు వీర్రాజ్ అండి. మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు మెయిల్ చేస్తాం. మీ పేరు మీద ఫ్లాట్ బుక్ అయింది. ఓకే సార్. అమ్మా, నువ్వు దేవతవమ్మా. మా జీవితం అంతా మీకు రుణపడి ఉంటామమ్మా. అమ్మా వద్దు, లేవండి. ఏంటమ్మా ఇది? నాదే లేదు, అంతా మా మరిది గారే. మీలాంటి వాళ్ళకి మంచి చేయాలన్నదే ఆయన సంకల్పం. ఆయన సంకల్పానికి ఎలాంటి ఇబ్బంది రాకూడదన్నదే నా ఆలోచన. మీకు ఖచ్చితంగా ఫ్లాట్ వస్తుంది, సరేనా? మీరు ఖచ్చితంగా దేవతమ్మా. అయ్యో వద్దమ్మా, వస్తామమ్మా. మీరు హ్యాపీగా వెళ్ళిరండి. వస్తాం. వెళ్ళొస్తాను మేడం. అలాగే, మంచిది. తేజ పద. ఏంటి మధు నువ్వు చేసింది? 50,000 అంటే చిన్న అమౌంట్ ఏం కాదు. ఎందుకు ఇచ్చా వాళ్ళకి? చేపకి ఎరవేసినట్టు వీళ్ళకి 50,000 ఎరవేశాను తేజ. ఇప్పుడు నా గురించి మీ తమ్ముడి దగ్గర వాళ్ళు ఎంత గొప్పగా చెప్తారో తెలుసా? మనం ప్రాజెక్ట్ని జెన్యూన్గా చేస్తున్నాము అని వీళ్ళ ద్వారా మీ తమ్ముడు నమ్మాలి. అంటే అప్పుడప్పుడు ఇలాంటి బిస్కెట్లు వేయాలి తేజ. డాక్టర్ రండి. డాక్టర్ చూడండి, మీరేం చేస్తారో నాకు తెలియదు. తనకి ఏ ప్రాబ్లం ఉండకూడదు డాక్టర్. మీరు ఎలాంటి టెస్ట్లైనా చేయండి. అవసరం అనుకుంటే సిటీకి తీసుకెళ్లి స్కానింగ్ కూడా చేయిద్దాం. తనకి ఏ ప్రాబ్లం ఉండకూడదు. యష్కి ఏమైంది? ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? సింధు మాత్రం బాగుండాలి డాక్టర్, ప్లీజ్. నిజంగా మీకు భార్య అంటే ఎంత ప్రేమ? తనకేదో పెద్ద సమస్య వచ్చినట్టుంది, లేకపోతే మీరింత కంగారు పడరు. అవును డాక్టర్. ఎంతకు మీ ఆవిడెక్కడా? లోపల ఉంది, రండి. డాక్టర్ గారు రండి. డాక్టర్ గారు రండి. సింధు, ఏం నువ్వు నిలబడ్డావు? అసలుగా నీకు బాలేదు. రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, అటు ఇటు తిరుగుతావు. నువ్వు ఇక్కడ కూర్చొని ఉండు. ఆహాహా, భార్య గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారండి. భర్తగా అది నా బాధ్యత కదండి. ముందు మీరు మా ఆవిడ్ని చెక్ చేయండి. ఏంటమ్మా ప్రాబ్లం? ఏంటి డాక్టర్ అంత సింపుల్గా అడుగుతారు? చూడండి ఎంత పెద్ద గాయమైందో చూడండి. ఇదిగో చూడండి ఎంత పెద్ద దెబ్బ. ఏంటి, ఈ చిన్న గాయానికేనా మీ ఆవిడకి ఏదో అయిపోయిందని అంత బిల్డప్ ఇచ్చారు? చిన్న గాయం అంటారేంటి డాక్టర్? చూడండి ఎంత బ్లడ్ పోయిందో తెలుసా? ఫింగర్ కట్ అయినప్పుడు సింధు ఎంత విలవెల్లాడిపోయిందో మీకు తెలుసా? మా ఇంట్లో పనులన్నీ మా ఆవిడే చెయ్యాలి. అందరినీ మా ఆవిడే పట్టించుకోవాలి. కానీ ఆవిడ్ని పట్టించుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. మీరంత ఫీల్ అవ్వకండి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇదంతా కాదు, ముందు మీరు ట్రీట్మెంట్ చేయండి. ఇంత పెద్ద గాయానికి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదండి. ఇదంతా నా అదృష్టం. సెప్టిక్ కాకుండా ఓ ఇంజెక్షన్ ఇస్తాను, తగ్గిపోతుందిలేండి. అలాగే, అదేదో ఇవ్వండి. సింధు నీకేం కాదు, నేనున్నాను కదా, నీకేం కాదు, నీకేం కాదు. డాక్టర్! అమ్మో దేవుడా!
వచ్చారు? సూది గుచ్చుకుంటే నొప్పి వస్తుంది కదా, మా ఆవిడ నొప్పి తట్టుకోలేదు. సూది గుచ్చుకోకుండా ఇంజెక్షన్ చేయండి. సూది గుచ్చుకోకుండా ఇంజెక్షన్ ఎలా చేస్తారండి? సరే అయితే నొప్పి రాకుండా స్లోగా. సరిపోయింది. చేయండి చేయండి. అమ్మో, చూడమ్మా, ఇది పెద్ద గాయమేమీ కాదు. మీ ఆయన కంగారు పడుతున్నాడు కాబట్టి టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ రాసిస్తాను, అవి వాడండి. ఏం డాక్టర్, అప్పుడే ట్రీట్మెంట్ అయిపోయిందా? ఈ గాయానికి రోజంతా ట్రీట్మెంట్ చేయాలా? మీరు సూపర్ డాక్టర్. ఇంత ఫాస్ట్గా ట్రీట్మెంట్ చేస్తారనుకోలేదు. నేను అనుకోలేదులేండి. ఇదిగోండి, ఈ మందులు వాడండి. అలాగే డాక్టర్, అలాగే. కర్మరా బాబు, పొద్దున్నే ఇలా బుక్ అయ్యానేంటి? జాగ్రత్త అమ్మా. సరే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. సింధు, నొప్పిగా ఉందా? నేను రుద్దునా? సారీ. సింధు, నీ హెల్త్ గురించి నువ్వు కేర్ తీసుకోవాలి కదా, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. నీకేమన్నా అయితే నేనేమైపోవాలి సింధు? ఎందుకు యష్ ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు? నా నుంచి నీకేం కావాలి? నీ నుంచి నేను ఆశించేవాడిని కాదు సింధు, నిన్ను అభిమానించేవాడిని. అలాంటి నా కేరింగ్ నీకు ఓవర్ యాక్టింగ్ లా కనిపిస్తుందా? అంతేలే సింధు, అంతే. మంచికి రోజులు ఎక్కడున్నాయి? నీకు వేలు తెగిందని మార్నింగ్ నుంచి బాధపడుతుంటే దగ్గరుండి డాక్టర్ని కూడా తీసుకొస్తే నాది ఓవర్ యాక్షన్ అంటావా? ఇదే యష్, ఈ మాటలే కొంచెం ఓవర్గా ఉన్నాయి. ఇదిగో, నువ్వు మళ్ళీ అదే మాట. నా భార్య గురించి నేను పట్టించుకోకూడదా? భర్తగా నాకు ఆ హక్కు లేదా? ఈ ప్రేమలు, పట్టించుకోవడాలు మొదటి నుంచి ఉంటే ఇప్పుడు నువ్వు చేసేది ఓవర్ యాక్షన్గా అనిపించదు. ఇలా సడన్ గా ఏదో గాలి సోకినట్టు, దెయ్యం పట్టినట్టు ఇలా బిహేవ్ చేస్తేనే నాకు డౌట్ వస్తుంది. ఎంత మాట అన్నావు సింధు, ఎంత మాట అన్నావు. భాగ్యం, ఏ భాగ్యం, వసాయి భాగ్యం, రాయిటు వస్తున్నాను రా. ఏంట్రా మనవడా, ఏమైంది? ఎందుకు పిలిచావు? పిలవలేదే. అయ్యో, సర్లే, ఎందుకు విషయం ఏంటో చెప్పు. చూడు భాగ్యం, నా పెళ్ళానికి వేలు తెగింది కదా అని డాక్టర్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తే నాది ఓవర్ యాక్షన్ అంటుంది. నాకు గాలి సోకింది, దయ్యం ఆవహించింది అంటుంది. నిన్నటి వరకేమో మా ఆయన నన్ను అసలు పట్టించుకోవట్లేదని ఫీల్ అయింది కదా. అవును, ఇప్పుడు చూడు మరేమంటుందో. పట్టించుకుంటుంటేనేమో దాన్ని ఓవర్ యాక్టింగ్ అంటుంది. అసలు నేనేం చేయాలి భాగ్యం? పట్టించుకుంటేనేమో సింధు ఫీల్ అవుతుంది, పట్టించుకోకపోతేనేమో నువ్వు నాన్న కలిసి నాకు క్లాస్ పీకుతున్నారు. అసలు నేను ఎలా చావాలి? ఏంటి సింధు నీ ప్రాబ్లం? నిన్నటి వరకు నా మొగుడు నా మీద ప్రేమ చూపించట్లేదు అని బాధపడ్డావు. ఇప్పుడు వాడు మారి నిన్నింత ప్రేమగా చూసుకుంటుంటే నీకేంటే నొప్పి? ఇంత సడన్ గా వచ్చే మార్పుని, ప్రేమని నేను తట్టుకోలేనమ్మా. నా వల్ల అస్సలు కాదు. ఆ ప్రేమేదో నువ్వు నీ మనవడే దాచిపెట్టుకోండి. వెళ్ళండి. చూడు భాగ్యం, చూసావా ఎలా మాట్లాడుతుందో? చూసావా? అదంతే లేరా, అప్పుడప్పుడు దానికలా పిచ్చి పట్టేస్తూ ఉంటుంది. నువ్వు అవన్నీ పట్టించుకో మాకు. నువ్వు మాత్రం నీ పెళ్ళ మీద ప్రేమని అలాగే కట్టించే, సరేనా? అంతే. దాని నిజ స్వరూపం, అది చేసే పాడు పనులు నేను కళ్ళారా చూశానని, అదంతా ఎక్కడ చంద్రకి, యష్కి చెప్పేస్తానేమోనన్న భయంతోనే అది నన్ను బయటికి పోకుండా
ఈ ఇంట్లోనే నన్ను బంధించేసింది. కావాలని రోజు రోజుకి నన్ను పిచ్చిదానిలా మార్చేస్తుంది. ఇలానే ఉంటే నన్ను నా వాళ్ళందరికీ దూరం చేసి నా ఆస్తంతా కొట్టేసి చివరికి నన్ను చంపేస్తుంది. నీ పెళ్ళం మంచిది కాదురా, అదొక పెద్ద దుర్మార్గురాలురా అని చెబుతున్నా తేజ నా మాట నమ్మటం లేదు. పరిస్థితులు ఇలాగే ఉంటే నాతో పాటు నా కుటుంబం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది. ఇక చూస్తూ ఊరుకోకూడదు. అది బ్రతికుంటే ఎప్పటికైనా నాకు నా కుటుంబానికి ప్రమాదమే. దాన్ని వదలకూడదు. దాన్ని ఏదో ఒకటి చేయాలి. దాన్ని ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. నన్ను నేను కాపాడుకోవాలి. దాని ప్రాణాలు ఇప్పుడే తీసి పారేస్తాను అసలు. కూర్చో. నాన్న, అతను ఇక్కడే కూర్చుంటాడులే కానీ ముందు నువ్వు అమ్మని పిలు. అలాగే. సింధు, ఒక్కసారి ఇలా వస్తావా? ఇదిగో నీకు కొత్త చీర గిఫ్ట్ కొందామని చీరల అతన్ని తీసుకొచ్చాను. ఇదిగో చూడు. సింధు, నీకు నచ్చిన చీర తీసుకో, అస్సలు మొహమాట పడొద్దు. సింధు, ఈ చీర అయితే నీకు చాలా బాగుంటుంది, ఒకసారి చూడు. యష్లో వచ్చిన ఈ మార్పు నిజమైతే బాగుండు.